అందరికీ నమస్కారాలండి. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందరూ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటున్నారు. వైసీపీ నాయకులు కొంతమంది పాల్గొన్నారు. కొన్ని రోజులు ఏవో ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకే, అంతవరకు ఓకే. కాకపోతే బాలకృష్ణ గారు మరి ఎందుకు సినీ యాక్టర్స్ పైన అవకాశం మరి వెళ్ళబుచ్చుకున్నారో తెలియదండి. ఆయనకి విఘ్నత వదిలేస్తాం. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు, కొద్దిగా ఆవేశ్వరుడే. కాకపోతే ఏది ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుకోవాలి. అది ఏం చేయవలసిందంటే ఆ తర్వాత చిన్న క్లారిఫికేషన్ ఇచ్చుకుంటే సరిపోయేది. ఆయన చిరంజీవి గారు కూడా తక్కువ మనిషే కాదండి. ఆయన చిన్నప్పటి నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతటి ఎవరండి? పవన్ కళ్యాణ్ ఎవరు? అల్లు అర్జున్ ఎవరు? ఎవరి వల్ల వీళ్ళందరూ వచ్చారు? కొద్దిగా మనం ఆలోచించుకోవాలంటే చిరంజీవి గారు కష్టపడి ఆయన ఎన్నో సినిమాలు చేస్తే వాళ్ళ తమ్ముడుగా వచ్చావు మీరు ఇండివిజువల్గా మీరు సినీ యాక్టర్స్కి వచ్చేలేదు కదా. జగన్ గారికి అంటారు మీరు మీరు తండ్రి నుంచి వచ్చారు, నీకేంటి అది ఇది అని వారసులని. ప్రతి ఫీల్డ్లో కూడా ఈ వారసత్వం అనేది ఉందో. మరి ఏం చేస్తాం, భారతదేశ పరిస్థితి అది. మనం దానికి ఏం మార్చలేం. కానీ మినిమం ఇంతవరకు మనం దాన్ని కొంత ఇష్టాన్ని కొంత చేంజ్ చేయాలండి. మనం ఇంకా పర్సనల్స్ కోసం అసెంబ్లీ సమావేశాలు వృధా చేయడం, అదే మనకు తెలిసి కూడా స్పీకర్లు కూడా మహానుభావులు కూర్చున్నారులేండి. అసలు పోస్టుకే వాల్యూ లేక కొన్ని పోస్టులు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. సో పొలిటికల్ సిస్టమ్ అనేది చాలా చేంజ్ అవ్వాలండి. అసలు విషయానికి వదిలేసి గాలికి పర్సనల్ తిట్టుకోవడానికి అసెంబ్లీ సమావేశాలు ఎందుకు సార్? చిరంజీవి అనేది చాలా గ్రేటెస్ట్ యాక్టర్. ఆయనకి అంత ఈజీగా మనం తోసేయడానికి లేదండి. ఆయనకి అంత ఈజీగా మనం అంత చీప్గా మాట్లాడడం అవసరం లేదండి. బాలకృష్ణ గారు ఆయన ద గ్రేట్ యాక్టర్ అండి. సరే, ఆయన రాజకీయంలో నిలుపుకోలేదంటే దానికోసమే. మరి ఆయన కొద్ది మాట తీరు వేరేగా ఉంటుంది, మంచితనం అనేది ఉంటుంది. అవన్నీ గ్రహించి వెళ్ళాలి. కానీ లేనిపోని మాట్లాడి చిరంజీవి గారు ఏం చేశారయ్యా? ఆ రోజు సినిమా టికెట్ల కోసం అందరూ గోలెడితే వెళ్ళాడు ఆయన. అది కూడా తప్పాను. అది కూడా తప్పు అనుకుంటే మనం ఏం చేయలేము. ఇవన్నీ ఆలోచించుకొని కొద్దిగా సమావేశాలు కొద్దిగా ఏదో అలా జరుపుకుంటే బెటర్. కానీ లేనిపోని డిస్కషన్స్ మళ్ళీ ఈ పేపర్ న్యూస్ వాళ్ళకి ఇది ఒక మ్యాటర్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.